అందరు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. అప్పుడు లేదు అసలే. ప్రాణంతో ఉన్నారా? యెషయా 38:19 యెషయా అంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. ఆమేన్ చెప్పండి. మీకే డౌట్ ఉన్నట్టుండదు. ఇప్పుడు ఈ లెంత్ డేస్ నడుస్తుంది. ఇక గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ పండుగ వస్తుంది. ఆయన సజీవంతో లేచాడా లేదా? లేచాడు. ఆమేన్. మన దేవుడు సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. అవును, 2023 కూడా మీ మధ్య నేను రావటం జరిగినది. మరలా ఈ 2025 కూడా నన్ను ఆహ్వానించిన అయ్యగారికి, మీ సంఘ పెద్దలు, సంఘ కమిటీ అందరికీ, పరంజ్యోతి సార్కి అందరికీ నేను వందనం చెల్లిస్తున్నాను. పెద్దలు అన్ని కుటుంబాలను దేవుడు ఇంకాను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అవును, అందరు లేచి నిలబడతాం. మహాదేవుని సేవించెదము. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా. అవును, ఇది మీరు సాధారణంగా అనుకోవచ్చు. నా ప్రార్థన గదిలో నేను ప్రార్థించినప్పుడు నాకు ఒక తలంపు వచ్చినది. ఏంటిదంటే, దేశాయపేట మీటింగ్లో ఈ దినము మీకు తెలియకుండానే మెడికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ దిగి ఉన్నది. మెడికల్ హాస్పిటలే ఇక్కడ వచ్చి ఉన్నది. ఎందుకంటే దేవుడు స్వస్థపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? స్వస్థత కలగడానికి వెళ్తాం. అనారోగ్యం ఉంటే వెళ్తాం. ఈ దినము ఇక్కడ అవి జరుగుతాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకవేళ ఆశీర్వాదం లేక మీరు రావచ్చు. ఫైనాన్స్ కమిటీ ఇక్కడ ఉన్నది. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంతా దీవించే గవర్నమెంట్ మనకు ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అవును, అది మాత్రం కాదు, ఇంకా అపవాది క్రియలు, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ హెవెన్లీ గాడ్ మన మధ్య ఉన్నాడు. అపవాది క్రియలకి ఇక చోటు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దెబ్బకు పారిపోవాల్సిందే, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. దేశాయిపేట అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇదే వాడలో కళ్ళు సారా కలిపి తాగి తిరిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఈ దినం మీ ముందు నిలువబెట్టాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మహాదేవుని సేవించడానికి వచ్చిన మీ చేతులు ఖాళీగా ఉండనే ఉండదు. ఉంటే మీరు అపవాదికి చోటించినట్టే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. నాకు చాలా ఆనందం, సంతోషం. సిఎస్ఐ చర్చ్లో ఇలాంటి కొయర్ ఉండి, ఆశీర్వాదం గారు ఇంకా చాలామంది ఐక్యంతో మంచిగా పాడి, మా చింతాల చర్చి బిడ్డ ఇక్కడ ఆమె కూడా వచ్చినది. అందరూ మంచిగా పాడారు, ప్రసన్నతతో పాడారు, ఇష్టముతో పాడారు, రుచితో పాడారు. హల్లెలూయా. అవును, కాబట్టి ఇప్పుడు కూడా మనం రుచితో పాడదాం. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనంతో వస్తే బలహీనత వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది సార్? యూట్యూబ్లో చెప్తున్నాడు, ఫేస్బుక్లో చెప్తున్నాడు, ఎన్ని వట్టిది అంటాడు. ఈ దినములలో విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చే గుంపు ఒకటి తయారైంది. క్రైస్తవులే తయారైంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం పోగొట్టవద్దు. హల్లెలూయా. విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇదే వరంగల్ పట్టణంలో నేను కూడా ఒక చిన్న మీటింగ్లో కూర్చున్నప్పుడు మూర్ఛ రోగంలో వచ్చే బాధింపబడి ఇక అంతే నా బ్రతుకు అని వచ్చినప్పుడు అక్కడ ఈ మెడికల్ డిపార్ట్మెంటే దిగి వచ్చినది.
గవర్నమెంట్ ఆఫ్ హెవెన్లీ గాడ్. ఆ మెడికల్ డిపార్ట్మెంట్ నన్ను తాకినది. ఆ దినమే నాకు స్వస్థత కలిగినది. హల్లెలూయా. 3 టాబ్లెట్ వేయాలి, ఎప్సోలిన్, పినోపాస్, ఐసోనెక్స్, పినోపాస్ నిద్ర టాబ్లెట్. అలాంటి కండిషన్లనే నేను ఆ మీటింగ్ వచ్చాను. కానీ వెళ్ళినప్పుడు స్వస్థత కలిగి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్ పోతే కూడా 10 రోజుల దాకా నాకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ దినం ఒకటే ఆయన తాకడి, అంతే మొత్తం మారిపోయినాయి. ఈ దినము మీ జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ బాధలతో కృంగిపోయి రావచ్చు, మిమ్మల్ని ఓదార్చి పంపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి పాడతామా? అందరు కలిసి పాడతాం. మహాదేవుని సేవించేదేమో, మహాదేవుని సేవించేదేమో, మహాదేవుని సేవించేదేమో, మహాదేవుని సేవించేదేమో. భూమి ఆకాశములు దూతలు పూజింతురు, మహాదేవుని సేవించేదేమో. హోసన్నా 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 మహోన్నతుడు, హోసన్నా 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 మహోన్నతుడు. దేవాని నామము ఉన్నత నామము, దేవాని నామము ఎంతో ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. కీర్తి 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 రాజుకే. హల్లెలూయా. నేను తెలుగులోనే పాడుతున్నానా, నాకే అర్థమవుతలేదు. మీరందరూ నోరు మూసుకుని ఉన్నారు. భయం అవుతుంది నాకు. మెడికల్ డిపార్ట్మెంట్కి చేతులు మీరే కట్టి పడేసినట్టు అనిపిస్తాను. హల్లెలూయా. అవును, దేవుని కార్యములు జరగాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందరు నోరు విప్పి పాడాలి. ఏ నోరు ఖాళీగానే ఉండవద్దు. దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు చూడండి, దాన్ని తలంచుకొని దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా 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 రాజుకే, మహిమా 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 రాజుకే. దేవాని నామము ఉన్నత నామము, దేవాని నామము ఎంతో ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. కీర్తి 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 రాజుకే. కీర్తి 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 రాజుకే. దేవాని నామము ఉన్నత నామము, దేవాని నామము ఎంతో ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసునామం, గొప్ప నామం యేసునామం, గొప్ప నామం యేసునామం, గొప్ప నామం యేసునామం. గొప్ప వాక్ మనకున్నది, గొప్ప వాక్ మనకున్నది, గొప్ప వాక్ మనకున్నది, గొప్ప వాక్ మనకున్నది. హల్లెలూయా. పాట ఎందుకు పాడుతున్నాం అనేది ముందు తెలుసుకోండి. మీ బైబిల్లోనే 47వ కీర్తన 7వ వచనం చదవండి. 47వ కీర్తన 7వ వచనం. త్వరగా. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేని కొరకు పాడుతున్నాం? నా దేవుడు సర్వభూమికి
రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. సర్వభూమికి రాజుగా ఉన్న